పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుని ఏ మనిషి అయినా పోవాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు. ఈయనకి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, పేర్ని నాని ఎంతమంది అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది. ఈరోజు పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకో నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏమంతే ఏం చేశాడు పవన్ అన్న? మంచు విష్ణుతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు మన మా ఎలక్షన్స్లో మంచు విష్ణుతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి, అప్పుడు 1980s, 90s ఆయన సినిమాలు చూసాం, కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడు అనమాట ప్రకాష్ రాజ్ గారు. దానిలో మస్తు క్లాస్ బిక్తా ఉంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు. అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి. అది యాక్టింగ్. అసలు సీతమ్మ వాకిట్ సినిమాలు చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి. మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లే ఇప్పుడు భరించి మరి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన పవన్ అన్న, సరేనా? ఆయనకి పాలిటిక్స్లో అంత అనుభవం లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎంగా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, సీఎంగా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు, జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి. అదే అండి ప్రకాష్ రాజ్ గారు తిట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవును. అయితే ఇప్పుడు పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ మాట్లాడతాడు, అక్కడ ఎక్కడో మాట్లాడతాడు అని ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారా? ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్ గారికి ఉందా? ఆయన ఇక్కడ మనిషి, ఇక్కడ ఆయన ఏమన్నా 1 రూపాయి సహాయం చేశాడా? పిఠాపురంలో ఏమైనా చేశాడా? ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా? ఇప్పుడు ఆయన సరిగా సినిమాలు కూడా లేవు, ఏదైనా చేసుకొని బతకచ్చుగా బిజినెస్లో. ఎందుకు పవన్ అన్నతో పెట్టుకోవడం చెప్పండి? ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని కూడా తిడతాడు. ఆయన అనుకుంటే ఆయన పాకిస్తాన్ని లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు. అసలు ఇండియా మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు, ఉంటావా నువ్వు? అసలు ఆయన చూసి నాకు అప్పుడప్పుడు పాపం అనిపిస్తుంది. ఏంద్రా పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటాడు ఈ మనిషి, ఈయన కూడా యాడికి వెళ్ళిపోతాడు, ఎవరిని చంపైపోతాడు, 5 రూపాయలకు మర్డర్ చేసేస్తాడు. అట్లా పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు. సో ప్రకాష్ రాజ్ గారు దయచేసి